అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఇస్లాం ధర్మ ప్రాథమిక విధులు, ఇంగ్లీష్లో బేసిక్ ఫంక్షన్స్ అని అంటారు. మనందరికీ తెలిసిందే, ఒక పెద్ద భవనం, ఒక పెద్ద ఇల్లు గట్టిగా పటిష్టంగా ఎక్కువ కాలం పాటు రావాలంటే వాటి కింద ఉండే స్తంభాలు చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి. అవి ఎంత గట్టిగా ఉంటే భవనం అంత గట్టిగా ఉంటుంది. అన్ని రోజులు ఆ భవనంలో మనం ఉండొచ్చు. అదే విధంగా ఇస్లాంలో కొన్ని విధులు ఉంటాయి. అదేమిటంటే ముందుగా కలీమా. భగవంతుణ్ణి స్వీకరించి ముస్లింగా మారాలనుకుంటున్నారో వారు ముందుగా శుభ్రంగా ఉండి కలీమాను చదవాలి. కలీమాను ఒకరు చదివించొచ్చు, ఎంతమందైనా చదివించొచ్చు. లా ఇలాహా ఇల్లల్లాహు మొహమ్మదుర్ రసూలిల్లా. దాని అర్థం ఏమిటంటే అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్య దేవుడు లేడని, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవ ప్రవక్త అని నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను అని మన నోటితో చెప్పడము. మొదటిగా ఒక మనిషి ఇస్లాం స్వీకరించడానికి చేయవలసిన పని ఏమిటంటే ఆ మనిషి పరిశుభ్రంగా ఉండి ఈ కలిమాను చదవాలి. అంతే. ఇక దాంతో మనం ఇస్లాంలోకి వచ్చేసినట్టే. మనకి ఎటువంటి ఖర్చు, ఎటువంటి వస్తువులు, ఎటువంటి సామాగ్రి అవసరం లేదు. రెండవది నమాజ్ చదవాలి. ప్రళయ దినాన ఆ అల్లాహ్ మనని మొట్టమొదటిగా అడిగే ప్రశ్న, నీ యవ్వనాన్ని ఎలా గడిపావు? నమాజ్ చదివావా? నీ ఆయుష్ని ఎలా గడిపావు అని అడుగుతారు. మనము ఇస్లాంలోకి వచ్చిన తర్వాత ముస్లింగా ఉన్నప్పుడు, ముస్లింగా పుట్టినప్పుడు ఖచ్చితంగా ప్రతిరోజు 5 పూటల నమాజ్ చదవాల్సిందే. నమాజ్ చదవకుండా ఎన్ని మంచి పనులు చేసినా వృధాగానే పోతాయి. నమాజ్‌కి ఎంత పవర్, ఎంత శక్తి ఉందంటే ప్రతి మంచి పనిని, ప్రతి మంచి పుణ్యాన్ని, ప్రతి మంచిదాన్ని మన వైపుకు తీసుకొస్తుంది. మన తలరాతను మారుస్తుంది. మనం ఒక ఎగ్జామ్ రాస్తున్నాము. 100కి 100 మార్కులొచ్చేస్తాయి. ప్రతి ప్రశ్నకి సరైన సమాధానం రాసాము. కానీ మన పేరు రాయడం మర్చిపోయాము. హాల్ టికెట్ నెంబర్ వేయడం మర్చిపోయాము. ఇంకా ఎన్ని మార్కులొచ్చినా ప్రయోజనం ఉండదు. నమాజ్‌కి గూడా అటువంటి పవర్ ఉంటుంది. అంటే కొన్ని సందర్భాల్లో మనం నమాజ్ చదవడానికి వీలుండదు. ప్రయాణం చేసేటప్పుడు చదవడానికి వీలుండదు. మనం ఎక్కడైనా హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు వీలుండదు. అలాగే మనం ఏదైనా షాపింగ్ మాల్స్‌కి వెళ్ళినప్పుడు చదవడానికి వీలుండదు. అలాంటి టైంలో మనం ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే ఆ పూట నమాజ్‌ను చదివేయాలి. మూడవది జకాత్‌ను ఇవ్వాలి. మన దగ్గర ఉండే సంపదలో దానికి తగినట్టుగా వాటాను తీసి మన బంధువులకు లేదా పేదవారికి జకాత్‌ను ఇవ్వాలి. పోయే రూ. 100 గురించి మనం ఆలోచిస్తే మన ఆరోగ్యం కోసం రూ. 1000 దాకా ఖర్చు పెట్టాల్సొస్తుంది. దాని గురించి ఎప్పుడు గూడా ఆలోచించండి. అంటే రూ. 1000 ఉన్నప్పుడు రూ. 10 ఇవ్వడం ఈజీగానే అందరు ఇచ్చేస్తారు. కానీ కొంతమంది దగ్గర లక్షలుంటాయి. అన్ని డబ్బులున్నప్పుడు ఎక్కువ జకాత్ అవుతుంది. అది ఇవ్వడానికి ఇష్టపడరు. కానీ అలా ఏమి చేయొద్దు. మన దగ్గర స్థిరంగా ఉండే సంపదలో మనం కొంత జకాత్‌ను పేదవారికి ఇచ్చేయాలి. నాలుగవది రంజాన్ నెలలో ఉపవాసాలు ఉండాలి. ఉపవాసం ఉంటూ నమాజ్ చదవాలి. మళ్ళీ నమాజ్ చదవరు. అలా చేయకూడదు. ఉపవాసం అంటే మనము మంచిగా మన కళ్ళను, మనస్సును ప్రతి దాన్ని అదుపు చేసుకోవడం, మన ఆకలిని తట్టుకోవడం, దేవుణ్ణి ప్రార్థించడం, అన్ని మంచి పనులు చేసినప్పుడు నమాజ్ కూడా 5 పూటలు చదవాలి. ఉపవాసి నోటి నుండి వచ్చే దుర్వాసన అల్లాహ్‌కు ఎంతో ఇష్టమైనది. ఐదవది స్తోమత ఉన్నవారు హజ్ యాత్ర చెయ్యాలి. డబ్బులు లేనివారు, ఇల్లు గడవకుండా ఉండేవారు హజ్ యాత్ర చేయవలసిన అవసరం లేదు. హజ్ యాత్ర డబ్బు ఉన్నవారు చేయాలి. అదే విధంగా మనము మన పిల్లలకి చిన్నప్పటి నుండే దేవుని గురించి, ఇలాంటి మంచి పనుల గురించి చెబుతూ ఉండాలి. అప్పుడు వాళ్ళకి అలవాటైపోతుంది. అవి పాటించడానికి ఎలాంటి భారమని అనిపించదు. మనము ఒక్కసారి హజ్ యాత్ర చేయటం వల్ల
అప్పటి వరకు మనం చేసిన పాపాలన్నిటిని అల్లాహ్ క్షమిస్తారు. అప్పటి నుంచి మనం అప్పుడే పుట్టిన పసి పిల్లాడితో సమానం.